రష్యా మరియు నార్త్ కొరియా మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రపంచ రాష్ట్రాల్లో అనేక చర్చలకు దారితీసింది. అసలు ఒప్పందం ఏంటి? అంతకన్నా ముందు రష్యా నార్త్ కొరియా మధ్య సంబంధాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గురు ఇస్లాం టీవీ. రష్యా మరియు నార్త్ కొరియా మధ్య సంబంధాలు 20వ శతాబ్దం మొదట్లోనే ఏర్పడ్డాయి. 1950లో ప్రారంభమైన కొరియన్ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ నార్త్ కొరియాకు మద్దతు ఇచ్చింది. 1961లో ఈ రెండు దేశాల సంబంధాలు రష్యా నార్త్ కొరియా ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ద్వారా మరింత బలపడ్డాయి. కానీ 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత రష్యా మరియు నార్త్ కొరియా మధ్య సంబంధాలు కొంతకాలం తక్కువ స్థాయిలో కొనసాగాయి. మళ్ళీ 2000 సంవత్సరంలో ప్యూటిన్ కిమ్ ఫారీకి దగ్గరయ్యారు. కానీ నార్త్ కొరియా న్యూక్లియర్ అంబిషన్స్ కి సపోర్ట్ చేయలేదు. అంతేకాకుండా నార్త్ కొరియా మీద వేసిన శాంక్షన్స్ కి సపోర్ట్ కూడా చేసేవారు. కానీ 2022 రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యాక కథ అంతా మారిపోయింది. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుంటే నార్త్ కొరియా చాలా స్ట్రాంగ్ గా రష్యా వైపు నిలబడింది. అప్పటి నుండి నార్త్ కొరియాకి రష్యాకి మధ్య రిలేషన్స్ స్ట్రాంగ్ అయ్యాయి. అందుకే ఇప్పుడు లేటెస్ట్ గా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం చాలా దేశాలకు, ముఖ్యంగా చైనా, సౌత్ కొరియా, అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం రష్యా మీద కానీ నార్త్ కొరియా మీద కానీ ఎనిమిస్ దాడులు చేస్తే ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. లాస్ట్ వెడ్నెస్డే రష్యన్ ప్రెసిడెంట్ ప్యూటిన్ నార్త్ కొరియా పర్యటనకి వెళ్లి ఈ ఒప్పందం మీద సంతకం పెట్టారు. ఈ ఒప్పందం భద్రత, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో ప్రాధాన్యతను పొందింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా రష్యా నార్త్ కొరియాకి ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి అంగీకరించారు. అలాగే ఇరు దేశాల సైనిక శిక్షణ కార్యక్రమాలు కలిపి నిర్వహించడానికి కూడా అంగీకరించారు. నార్త్ కొరియాలో పరిశ్రమల సహాయం అందించడానికి కూడా అంగీకరించింది. అలాగే రష్యా, నార్త్ కొరియా కలిసి టెక్నాలజీ రంగంలో కూడా కలిసి పనిచేయబోతున్నాయి. ఈ ఒప్పందం ఉత్తర ఏషియాలో భద్రతా సమీకరణను మార్చవచ్చు. అమెరికా మరియు దాని మిత్ర దేశాల భద్రత వ్యూహాలపై ప్రభావం చూపవచ్చు. అలాగే ఈ ఒప్పందం సముద్ర మార్గాల భద్రతను ప్రభావం చేయగలదు. ముఖ్యంగా చైనా సముద్ర మార్గాలపై ప్రభావం చూపవచ్చు. ఈ ఒప్పందం భద్రత, ఆర్థిక మరియు అంతర్జాతీయ సంబంధాల రంగాల్లో అనేక మార్పులను తీసుకురావడమే కాకుండా భవిష్యత్తులో అనేక అనూహ్య పరిణామాలకు కలిగించవచ్చు. ఇప్పటికే సౌత్ కొరియా బార్డర్స్ దగ్గర ఆర్మీని పెంచింది. ఇప్పటిదాకా ఉక్రెయిన్ కి ఆర్మీ సపోర్ట్ చేయని సౌత్ కొరియా ఉక్రెయిన్ ఆర్మీకి ఆయుధాలు పంపిస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ఒప్పందం నచ్చని చైనా, జపాన్, అమెరికా అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోకుండా సైలెంట్ ప్లానింగ్స్ వేస్తున్నాయి. ఇంకా ముందు ప్యూటిన్ తన కంట్రీని బలంగా చేసుకోవడానికి ఇంకా ఎలాంటి ప్లాన్స్ వేస్తాడో తెలియదు. కానీ ఇది మాత్రం చాలా దేశాలకి ఒక మాస్టర్ స్ట్రోక్ లాగే ఉంది.